ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. స్వార్థమోర్ కాలేజీలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఉపన్యసించబోతున్నాడని తెలిసి అనేక మంది ఆ ఉపన్యాసం వినటానికై ఆ కాలేజీకి వచ్చారు. సభ అంతా సన్నద్ధం చేయబడింది. ఉపన్యాస సమయం వచ్చినప్పుడు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ లేచి నిలబడి, నాకు చెప్పటానికి ఏమీ లేదు అని ప్రకటించి కూర్చున్నాడు. వచ్చిన సభికులందరూ ఆయన మాటలకి ఆశ్చర్యపోయారు. కొద్ది క్షణాల తర్వాత మరలా అతడు నిలబడి, మాట్లాడేందుకు ఏదైనా ఉంటే గనుక మళ్ళీ వచ్చి మాట్లాడతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. 6 నెలలు గడిచిన తరువాత ఆ కాలేజీ ప్రెసిడెంట్‌కు ఒక ఉత్తరం రాశాడు. మాట్లాడేందుకు ఇప్పుడు నా వద్ద కొంత ఉంది, మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేయండి అని అన్నాడు. ఆ కాలేజీ వారు మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేయగా అతడు వచ్చి ఉపన్యసించాడు. ఈ లోకంలో మనకు చెప్పటానికి కొన్నిసార్లు ఏమీ ఉండదు. అయితే దేవుని బిడ్డలకు చెప్పటానికి ఎప్పుడు కొంత మిగిలే ఉంటది. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అని యెషయా 54లో మనము చదువుతాం. దేవుని బిడ్డలకు జ్ఞానము గల నోరును ఇవ్వబడుతుంది. ఎందుకు ఆ జ్ఞానము అంటే, ఆ జ్ఞానము ఇతరులను ఇరుకున పెట్టడానికి కాదు, అలసిన వారిని ఓదార్చటానికి. మన కుటుంబ సభ్యులతో, మన బంధుమిత్రులతో మాట్లాడవలసిన విషయాలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే మనము దేవుని నుండి వినేవారముగా ఉండాలి. దేవుడు నాకు శిష్యునికి తగిన నోరును ఇచ్చాడు అని ఇక్కడ భక్తుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఆ తరువాత వచనంలో ప్రవక్త ఇలా అంటాడు, ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఈ వచనం ఇంగ్లీష్లో ఇలా ఉంటది, ద లార్డ్ గాడ్ హ్యాత్ ఓపెన్డ్ మైన్ ఇయర్, ఆయన నా చెవులను తెరవ చేసెను. ఈరోజు మనము దేవుని దగ్గర తెరవబడిన చెవులు గలవారముగా ఉన్నప్పుడే దేవుని నుండి వినగలము. అప్పుడు మనకు చెప్పటానికి కొంత మిగిలే ఉంటది. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వలె ఈరోజు చాలా మందికి చెప్పటానికి ఏమీ లేక అలసిన వారిని అలసినట్లుగానే వదిలివేస్తున్నారు. మనము దేవుని దగ్గర వినగలిగినప్పుడు అలసిన వారి అవసరతను మనం తీర్చగలము. శిష్యునికి తగిన నోరు ఈరోజు మనందరికీ కావాలి. ఒక సేవకునికి ఉండవలసిన లక్షణము యజమానుని యొక్క మాటలు వినుటయే. నిర్గమకాండము 21వ అధ్యాయములో ఒక దాసుడు 6 సంవత్సరాలు తన యజమానుని దగ్గర పనిచేసిన తరువాత ఆ దాసుడు తన యజమానునికి జీవితాంతం దాసోహం కావాలి అంటే అతడు ఆ విషయాన్ని తన యజమానునికి చెప్పాలి. నేను నా యజమానుని ప్రేమిస్తున్నాను గనుక నేను స్వతంత్రుడినై నా యజమానుని విడిచి పోనొల్లను అని చెప్పినప్పుడు ఆ యజమానుడు అతనిని దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి అతని చెవికి కదురుతో గుచ్చాలి అని ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. అంటే శాశ్వత దాసునిగా ఉండగోరిన వాడు చెవి దగ్గర ఒక ఆనవాలును కలిగి ఉండాలి. ప్రియులారా, మనము క్రీస్తుకు దాసులముగా ఉండగోరినప్పుడు మనము ఆయన చెప్పింది వినేవారముగా ఉండాలి. అదే తెరవబడిన చెవి లేక చెవి దగ్గర ఒక ఆనవాలు. కీర్తనాకారుడు 40వ కీర్తన 6వ చరణములో నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అంటాడు దావీదు. దేవుడు చెవులు నిర్మించటం ఏమిటి? ఆ చెవులు వినే చెవులు, వినగల చెవి, చూడగల కన్ను దేవుని యొక్క దానాలు అని బైబిల్ తెలియచేస్తోంది. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, అలసిన వారికి చెప్పటానికి నీ దగ్గర ఏదైనా ఉందా? ఒకవేళ ఏమీ లేకపోతే దేవుని దగ్గర వినగలిగినప్పుడే ఇతరులకు మనం చెప్పగలం. కనుక ఈ మాటలు వింటున్న మనందరికీ దేవుడు మొదట వినగల చెవిని అనుగ్రహించి అలసిన వారికి చెప్పే విధంగా ఆయన మనలను తయారు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మా చుట్టూ అలసి ఉన్న వారికి మేము ఏదైనా చెప్పటానికి నీ నుండి ఎల్లప్పుడూ వినేవారిగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.